ఇంకా శానిటైజర్స్ కొంటున్నారా మీలో ఎవరైనా? దాదాపుగా మర్చిపోయారు కదా. బట్ బెజవాడలో శానిటైజర్స్ సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అసలు సేల్స్ చూస్తే అబ్బో విజయవాడ వాళ్ళకి జాగ్రత్త ఎక్కువే అనిపిస్తుంది. బట్ టీవీ9 నిఘాలో మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ బయటపడింది. శానిటైజర్ని అలా కూడా వాడతారని తెలుసు, కానీ వాడకం మరీ ఈ రేంజ్లో ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది. నిఘాలో చూపించే కొన్ని విజువల్స్ చూస్తే మొహం చిట్లించుకుని ఒళ్ళు జలధరించుకుంటారు కూడా. ఇక్కడ చూడండి, కళ్ళు మూసుకొని ఎత్తిన గ్లాస్ దించకుండా గుటుక్ గుటుక్ మంటూ తాగేస్తున్నాడు కదా. ఎక్కువ సస్పెన్స్ అక్కర్లేదు. అతను తాగుతున్నది మందు కాదు, శానిటైజర్. ఈయనకి ప్రీక్వెల్ చూస్తారా? చేతిలో గ్లాస్ ఉంది, జేబులో శానిటైజర్ ఉంది. అందులో కొంత గ్లాస్ లో పోసుకున్నాడు. మిక్సింగ్ కోసం వాటర్ ప్యాకెట్ తీశాడు. ఒకటి కాదు, 2 ప్యాకెట్ల వాటర్ కలుపుకొని కళ్ళు మూసుకొని ఎత్తిన గ్లాస్ దించకుండా తాగేస్తున్నాడు. ఇతను ఇంకో మందు బాబు. ఆ పక్కనే శానిటైజర్ బాటిల్ గ్లాస్ లో పోసుకొని నీళ్లు కలుపుకొని గటగటా తాగేస్తున్నాడు. ఇదిగో ఈ బ్లూ షర్ట్ వాలా చేస్తున్న పని కూడా అదే. ఎంచక్క శానిటైజర్ కొనుక్కొచ్చుకున్నాడు, లాగించేస్తున్నాడు. ఎవరైనా చూస్తారేమో అని కంగారుగా కనిపిస్తున్న ఈ మనిషి కూడా చేసింది అదే. టీవీ9 మైక్ కనపడగానే వారిని దొరికిపోయానా అనుకుంటూ గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా చూడండి, ఆ ఏరియా మొత్తంలో ఎక్కడ చూసినా ఒకే రకమైన శానిటైజర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. అదేదో మందు బాబుల కోసమే తయారు చేసినట్టు. ఇంతకీ ఈ శానిటైజర్ ని ఎందుకు తాగుతున్నారో తెలుసా? ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ చూస్తే మొత్తం కూడా ఒక శానిటైజర్ ఆల్కహాల్తో కూడినటువంటి ప్రదేశంగా మారిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇటు ఏ ప్లేస్ చూసినా కూడా ఇదంతా, ఈ ప్లేస్ మొత్తం కూడా శానిటైజర్ తాగేటటువంటి వాళ్ళకి ఒక అడ్డ. విజయవాడలో ఇప్పుడు చాలా ప్లేసుల్లో చాలా దారుణంగా ఉంది. ఏంటి అంటే చాలామంది మందుబాబులు ఈ యొక్క శానిటైజర్ మీద డిపెండ్ అయి తాగుతూ ఉన్నారు. మనం ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తోంది. ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయంటే మొత్తం శానిటైజర్ బాటిల్స్. ఇవన్నీ కూడా ఒకటే రకం ఇథనాల్ సొల్యూషన్ 77% ఉంది ఇందులో. బేసిక్గా శానిటైజర్ తయారీలో ఎక్కువగా ఐసోప్రొఫైల్, ఇథనాల్ అండ్ అలాగే మిథనాల్ లాంటివి కలుపుతూ ఉంటారు. ఇవి చాలా ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి ఇందులో మిగతా వాటితో పోలిస్తే. అంటే ఇప్పుడు తాజాగా ఏవైతే లిక్కర్ తాగుతారో వాటిలో పోలిస్తే ఇందులో చాలా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఈ ఇథనాల్ కానీ మిథనాల్ కానీ ఐసోప్రొఫైల్ శానిటైజర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఇండస్ట్రియల్ కెమికల్స్ కింద పరిగణలోకి తీసుకుంటారు. ఆ ఆల్కహాల్ పర్సంటేజ్తో పాటు చాలా మిగతా సొల్యూషన్స్ కూడా ఇందులో కలుపుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మిథనాల్ తాగితే చాలా ప్రభావం ఉంటుంది, వెంటనే చచ్చిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం ఏ బాటిల్ కదిపినా కూడా ఇవన్నీ కూడా మనకి ఇథనాల్ కంటెంట్ ఉన్నటువంటివే. చీప్ లిక్కర్ కొనడానికి డబ్బులు లేక కొందరు, ఆ చీప్ లిక్కర్ తాగినా కిక్ ఎక్కడం లేదని మరికొందరు. వీళ్ళంతా వాడుతున్నది శానిటైజర్ నే. చేతులకు పూసుకోవాల్సిన శానిటైజర్ ను కడుపులోకి పోసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఈ ఇథనాల్ అనే దాన్ని మన లివర్ హరించుకోగలదండి. సో మెటబలైజ్ చేయగలదు. సో మిథనాల్ దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఫెయిల్ అయిపోతుంది. సో అప్పుడు ఇమీడియట్గా ఒక పాయిజన్ తీసుకుంటే ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో, ఎట్లాంటి మార్పులు వస్తాయి బాడీలో, అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో మిథనాల్ ఈజ్ హార్మ్ఫుల్ ఇమీడియట్లీ. సో చాలా షార్ట్ స్పాన్లో మిథనాల్ అనేది ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోద్ది. వాళ్ళకి ఏంటంటే రోజు ఒక క్వార్టర్ తాగితే సరిపోవట్లేదు, ఫుల్లు హాఫ్ అలా పెరుగుకుంటూ పోతుంది. సో అసలు మార్కెట్లో దొరికే ఆల్కహాలే సరిపోవట్లేదు. ఇంకా కిక్కు కోసం ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే డబ్బులు దొరకనప్పుడు ఏం చేస్తున్నారు, ఇలాంటివి తాగేస్తున్నారు. తాగాలనిపిస్తే వైన్స్ లేదా బార్ అండ్ రెస్టారెంట్స్ కి వెళ్తారు. బెజవాడలో మాత్రం మెడికల్ షాప్ కి వెళ్తున్నారు. నిఖార్సైన సరుకు అక్కడే దొరుకుతుంది కాబోలు. కొనేస్తున్నారు, గొంతులో పోసేసుకుంటున్నారు. అందులోనూ ధర కేవలం 50 రూపాయలే. 2 రూపాయలు పెట్టి వాటర్ ప్యాకెట్లో కొనుక్కుంటే చాలు. మిక్స్ చేసుకొని ఆ పూటకు ముగించేసి మత్తులో జోగొచ్చు. సో విజయవాడలో జరుగుతున్న ఈ శానిటైజర్ దందాను టీవీ9 నిఘా బయటపెట్టింది. ఇక యాక్షన్ లోకి దిగాల్సింది, సమాధానం చెప్పాల్సింది అధికారులే.